లోకములో ఉన్న మరి ఏ జనాంగానికి తన కట్టడలను తన న్యాయ విధులను వ్రాత రూపకంలో ప్రింట్ చేసి మన చేతుల్లో పెట్టిన ఈ న్యాయ విధులకు చాలామంది విశ్వాసులకు ఏం చేయట్లేదు, తెలియకయే ఉన్నాయి. వాక్యం తెలియట్లేదు. ఇందాక యూదా పత్రికలో మనం చూసాం, అబద్ధ బోధకులు విరివిగా వాళ్ళు రహస్యంగా జొరబడి సంఘాలలో ఏం చేస్తున్నారంటే, వాళ్ళు దురద చెవులు గల వారిని విశ్వాసులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి ఇష్టమైన వారిని ఎంచుకుంటూ వారి ఇళ్లలో తెచ్చుకొని, వారి ఫోన్లో తెచ్చుకొని వారి ప్రసంగాలు వింటూ వారి జీవితాలని వెళ్ళబుచ్చుతున్నారు. సో సంఘం ఎటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిందంటే, విశ్వాసులంట వాక్యాన్ని చదవట్లేదంట. ఏం చేస్తున్నారు తెలుసా? నన్ను గమనించండి. వాళ్ళు వాక్యాన్ని చదవట్లేదు, వింటున్నారు, వాక్యాన్ని చూస్తున్నారు. అంటే యూట్యూబ్లో వీడియోస్ ద్వారా చూస్తున్నారు, యూట్యూబ్లో లేదంటే ఆడియోస్ ద్వారా వాళ్ళు వింటున్నారు తప్పితే వాళ్ళు వ్యక్తిగతంగా కొంత సమయాన్ని తీసుకొని బైబిల్ని చదవట్లేదు. దానికి వాళ్ళు చెప్పే ఒక స్టేట్మెంట్ ఏంటంటే, వినుట వలన విశ్వాసం వచ్చును. చదవటం వల్ల రాదు, వినటం వల్లనే విశ్వాసం వస్తుంది అని ఒక వాక్యాన్ని ఎత్తిపట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వినడం చూడటం మాత్రమే చేస్తున్నాం. మనం కూడా చూడండి, మన పొద్దున్న లేచిన కాంటి మన సోషల్ మీడియా ద్వారా మనము చూడటమే వినటమే. వాళ్ళు పెట్టిన స్టేటస్లో ఆ వీడియోలో ఏముందో వింటాం, ఏం పెట్టారో చూస్తున్నాం తప్పితే చదవటానికి కూడా కొంతమందికి వాళ్ళు వాట్సాప్లో వచ్చిన మెసేజ్ చదవటానికి కూడా ఓపిక లేదు. ఇప్పుడు ఏఐ వచ్చేసింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాన్ని ప్లే చేసుకొని ఏఐ లేదంటే జెమినియో లేదంటే మీరు చదివి వినిపించు అని చెప్పి దాన్ని ప్లే చేసి ఏం చేస్తున్నారు, వినుట వలన విశ్వాసం వస్తుందని చెప్పి వింటున్నారు తప్పితే వాళ్ళు చదవటం మానేశారు. సో ఆయన ఏ జనాంగానికి ఇలా చేసి ఉండలేదు. న్యాయ విధులు తెలియకయే ఉన్నాయంట. మనకందరికీ నాలుకల మీద టేస్టింగ్ బడ్స్ ఉంటాయి, తెలుసు కదా, చిన్న చిన్న బుడిపలు లాంటివి ఉంటాయి, వాటిని టేస్టింగ్ బడ్స్ అంటారు. ఆ టేస్టింగ్ బడ్స్ కనుక కొంతకాలానికి పని చేయటం మానేసాయి అనుకోండి, మీరు పులుపు తిన్నా, చేదు తిన్నా, కారం తిన్నా, షుగర్ తిన్నా, ఏం తిన్నా మనకి తెలియదు. మనకి కోవిడ్ అప్పుడు లేదంటే వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు మనకి ఏం టేస్ట్ తెలియదు. సో మన శరీరంలో దేవుడంట కొన్ని అవయవాలని స్పర్శ ద్వారా మనము వాటిని స్పృశించి అదేంటో, ఈ వస్తువేంటో లేదంటే ఇది ఎలా ఉందో రుచి అనేది మనము చెప్తాము, లేదంటే దాని భావాన్ని మనము వ్యక్తీకరిస్తూ ఉంటాం. అలాగే మన లోపల కూడా అంతరంగ పురుషుడికి దేవుడు ఒక టేస్టింగ్ బటన్ పెట్టాడంట. మన అంతరంగ పురుషుడు, మన ఆత్మ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా స్పిరిచువల్ సెన్సెస్ అనేవి ఉంటాయంట. అందుకని చూడండి, మీరు వాక్యము మీకు చెప్పబడుతున్నప్పుడు, మీ లోపల తాకబడినప్పుడు, ఆ వాక్యం మీకు మనసుకి తాకబడినప్పుడు వెంటనే ఏం చేస్తారు, మీరు ప్రతిస్పందిస్తారు. అరే ఎక్కడో మన హృదయంలో తాకబడినప్పుడు ఎలాగైతే మన నాలుకకి ఆ ఉప్పు తగలంగానే ఇది ఉప్పు అని ఎలాగైతే చెప్తామో, మన లోపల ఉన్న ఆ అంతరంగ పురుషుడికి కూడా ఉన్న ఆ సెన్సెస్, ఇది మరింతగా ఈ సెన్సెస్ బాగా, అంటే పంచేంద్రియాలు అంటారు కదా, బయట కనిపించేవి, లోపల ఉన్న ఆ ఆత్మ పురుషుడికి కూడా ఉన్న ఆ యొక్క సెన్సెస్ ఏవైతే ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, మనము దీన్ని పెంపొందించుకోవచ్చు అంటే వాక్యాన్ని చదవటం ద్వారా మాత్రమే. వాక్యం చదివే కొలది, వాక్యం అనే జీవాహారాన్ని ఆ ఆత్మ పురుషుడికి పెడతా ఉంటుంటే, ఆహా ఈ రుచి బాగుంది అని ఏం చేస్తూ ఉంటాడంటే ఆత్మపురుషుడు మరింతగా దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. సో వాక్యాన్ని మనం చదవాలి ప్రియులారా. సత్యం మనకు తెలియకపోతే అసత్యం ఏంటో మనకు తెలియదు, అబద్ధ బోధ ఏదో మనకు తెలియదు. అన్ని బోధలు సరిగ్గానే ఉంటాయి అని అనిపిస్తూ ఉంటాయి, వారు చెప్పేది కూడా బాగానే ఉంది అనిపిస్తుంది. కానీ సరైన వాక్యపు వెలుగులో భూతద్దములో పెట్టి మనం చూసినప్పుడు ఎక్కడో ఒక తిన్నని సన్నని మార్గంలో అది ఎక్కడో తప్పుదోవలకి వెళ్ళిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనము అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినం అంటే ఎంత గడియల్లో ఉన్నామో తెలుసా మనకి? సమయము 11:59 అయింది. 12 అవటానికి ఇంకెన్ని నిమిషాలు ఉంది? ఆ ఒక్క నిమిషంలో ఉన్నాం మనం. ప్రభువు రాకడ
ఆ ఒక్క గడియ, చివరి గడియలలో అత్యంత కీలకమైన గడియలో మనం ఉంది సంఘం. యేసు ప్రభు వారు ఏ క్షణంలోనైనా రాకపోవచ్చు. ఆయన వచ్చే సమయము మరింత దగ్గరగా పడుతుంది. సంఘము ఇంకా మేల్కొని ఆయన కొరకు వేచి చూడవలసిన సమయం ఆసన్నమవుతుంది. కాబట్టి మనమందరం మెలకువ కలిగి మన బోధ విషయంలోనూ మన యొక్క ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం మనసుంచే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రభువుపేట మీకు మనవి చేస్తున్నాను. మనము ఈ కొరింథీయుల పత్రికను ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు 15 అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. 15 అధ్యాయంలో దాదాపు 50 చిల్లర వచనాలు ఉన్నాయి. సో ఈరోజు అంతటిని మనం ధ్యానం చేయబోట్లేదు, కానీ ఒక 23 వచనాలని మనం ధ్యానం చేయబోతున్నాం. మిగతావి వచ్చే వారం చూసుకుందాం. సో దీనిలో ఉన్న ఈ 58 వచనాలు ఉన్నాయి. ఈ 58 వచనాల్లో 23 వచనాలు మనము ఈ ఉదయకాలం ముందు మనం ధ్యానం చేసుకుందాం. రకరకాల సంఘటనలు జరుగుతున్న ఈ సంఘములో, కొరింథీ సంఘములో. సో ఆ సంఘటనల క్రమంలో ఈరోజు 15 అధ్యాయంలో ఈ 23 వచనాలు ఉన్న ఈ భాగంలో పౌలు భక్తుడు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన అంశాన్ని తీసుకురాబోతున్నాడు. సో దాన్ని ఆ సంఘంలో ఉన్న వారికి ఇంట్రడక్షన్ చేయడానికి ముందుగా ఏం చేస్తున్నాడంటే, ఆయన కొన్ని విషయాలను చెప్తున్నాడు. చూడండి, మొదటి వచనం ఏమంటున్నాడు? మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశము రూపముగా సువార్త మీకు ప్రకటించితనో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాడంటే, ఆయన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం అనే అంశాన్ని ఈ 15 అధ్యాయంలోనికి తీసుకురావడానికి ముందు ఏం చేస్తున్నాడంటే, రక్షణ అనే దాన్ని తీసుకొచ్చాడు ఇప్పుడు. సో రక్షణ అనేది మనకి ఎలా కలిగింది అని చెప్తూ దాంట్లోంచి ఏం చేస్తున్నాడంటే, సహోదరులారా, నేను మీకు ప్రకటించాను. ఏం ప్రకటించాడంట? సువార్తను ప్రకటించాను. ఏ సువార్త అయితే నేను ప్రకటించానో అదే మీకు తెలియచేస్తున్నాను. మీరు దానిని అంగీకరించారంట. సువార్త అంటే ఏంటండి? యేసు ప్రభువారు ఈ భూమి మీద జనించటం, ఆయన మరణించటం, పాతి పెట్టబడడం, పునరుద్ధానుడై లెగటం, మరలా రెండోసారి రాబోతున్నాడు అనే ఈ అంశాలు ఇమిడి ఉన్నదే రక్షణ కార్య సువార్త. సో ఈ సువార్తను ఏం చేశారంటే, కొరింథీ సంఘానికి, కొరింథీలో ఉన్న వారికి, పట్టణస్థులకి పౌలు నేను ప్రకటించాను, దాన్ని మీరు అంగీకరించారు అని అంటున్నాడు. చూడండి, సో ఇక్కడ గాస్పెల్ అనేది ఏంటంటే, సువార్త అంటే యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన జీవితం కాదు. నా మాట చాలా జాగ్రత్తగా గ్రహించండి. యేసు ప్రభువారు ఈ భూమి మీద పుట్టి పెరిగి ఆయన చేసిన అద్భుతాలు, ఆయన నడిచి నేల మీద నడవటం, 5 రొట్టెలని 2 చేపలని 5,000 మందికి పంచిపెట్టడం, అలా అనేకమైన అద్భుతాలు ఇవన్నీ చేయటం, అది సువార్త కాదు. అది ఆయన జీవనం మాత్రమే. కానీ సువార్త ఏంటి? ఆయన సిలువలో మరణించి తిరిగి లెగటం అనేది సువార్త. సో ఈ 2 కార్యాలు జరగటం వల్లనే క్రైస్తవ్యం ఇప్పటికీ సజీవంగా ఉంది. ఆయన మరణించటం వల్లనే మానవులకి ఏమైంది? పాపముల యొక్క శిక్ష వెల అనేది, ప్రాయశ్చిత్తం అనేది సిలువలో చెల్లించబడింది. ఆయన మరణించి పాతి పెట్టబడి తిరిగి లెగటం వల్లనే ఏమైందంటే, ఆయన పునరుద్ధాన శక్తి సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి, నాతో సహా మనందరికీ ఆ పునరుద్ధాన శక్తి వలన ఏమైందంటే, మనమందరము మరణావస్థలో ఉన్న మనల్ని ఆయన ఏం చేశాడంటే మరలా పునరుజ్జీవింపు చేసి బాప్టిజం అందు మనల్ని అందరినీ పాతి పెట్టబడి తిరిగి లేచి ఆయనతో కూడా ఒకరోజు, ఆయన ఎలాగైతే లేచాడో మనం కూడా ఒకరోజు ఏమైపోతున్నామంట? లేపబడబోతున్నాం, పునరుద్ధానం చెందబోతున్నాం. సో దానిని ఈ కొరింథీ సంఘానికి ఇంట్రడక్షన్ చేయడానికి ఈయన రాస్తూ ఉన్నాడనమాట. ఒకసారి రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. సువార్త అనే అంశాన్ని ఒక మాటలో అక్కడ చెప్తున్నాడు. చూడండి, 10వ అధ్యాయం 9వ వచనం. దయచేసి అందరం గమనిద్దాం, మనం బైబిల్ తీద్దాం. ఏమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపునని
నీవు రక్షింపబడదు. చూసారా? సో ఆయన ప్రభువని ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి. ఆయనను దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని హృదయమునందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదు. సో రక్షణలో ప్రాముఖ్యమైనది ఏంటంటే యేసు ప్రభువారు తిరిగి లేపబడటం. ఆయన మరణించటం ఎంత ప్రాముఖ్యమో ఆయన తిరిగి లెగడం కూడా అంతే ప్రాముఖ్యము. ఆయన మరణించి లేచాడు అని మనం హృదయంలో విశ్వసించాలంట. నా కోసం ఆయన మరణించి తిరిగి లేచాడు అని చెప్పి ఆయన నమ్మాలంట. సో 2వ వచనంలో చూడండి ఏమంటున్నాడు, 15వ అధ్యాయం 2వ వచనం, 1 కొరింథీ. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితనో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారే ఉన్నారు. ఇక్కడ రక్షణ అనేది ఒకసారితో అయిపోయేదిగా ఇక్కడ చెప్పట్లేదు. రక్షణ అనేది ప్రెజెంట్, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నదని ఇక్కడ చెప్తున్నారు. చూడండి, మీరు అంగీకరించితిరి. ఎప్పుడది? భూతకాలంలో జరిగింది. అంటే మనం అంగీకరించారు. సో రక్షణను వీరు అంగీకరించారు, సువార్తని, దాని యందు నిలిచి ఉన్నారు. ప్రజెంట్ కంటిన్యూయస్. ప్రస్తుత కాలంలో మనము రక్షణ పొంది ఆ రక్షణను మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? కొనసాగిస్తున్నాం, దానిలో నిలిచి ఉన్నాము. ఆ రక్షణలో నిలిచి ఉన్న మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు విశ్వాసము వ్యర్థమైతేనే కానీ ఏ ఉపదేశముగా సువార్త మీకు ప్రకటించితరో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. సో ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఏమవుతుందంటే ఏ సువార్తనైతే మనము విశ్వసించామో, నమ్మామో ఆ సువార్తే మనల్ని రక్షణలోనికి మనం తీసుకెళ్ళబోతుంది. సో మనమేమో సువార్తని అంగీకరించాము, దేవుడు మనలో ప్రారంభించిన ఆ సువార్త కార్యాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో ఏం జరగబోతుందంటే వి విల్ బీ లైక్ హిమ్. ఆయన వలె ఈ సువార్త రక్షణ వలన ఏమవుతుందంటే ఆయనలాగా ఉండబోతున్నాం. చూడండి ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు పొందుచు మార్చబడుచున్నాము. ప్రజెంట్ కంటిన్యూస్. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రస్తుతంలో మనం జీవితంలో ఉన్న ఈ కాలంలో కూడా ఆయన మహిమను మనం ప్రతిఫలింప చేస్తున్నామంట. ఈ భూలోకంలో ప్రతిఫలింప చేస్తూ మహిమ నుండి అధిక మహిమకు పొందుచు, అంటే దినదినము మనం ఆ రక్షణ సువార్తలో క్రీస్తు పోలికలోకి మనం ఎదుగుచు ఆ ప్రభువుకు ఆత్మచేతే, దేవుని ఆత్మచేత ఏమవుతున్నామంటే ఆయన పోలికలోకి మనం అందరం ఏమవుతున్నామంట? మార్చబడుచున్నాం. అంటే ఇది భవిష్యత్తులో జరిగింది, భూతకాలంలో జరిగింది, ప్రస్తుత కాలంలో మన జీవితంలో జరుగుతూ ఉంది, భవిష్యత్తులో కూడా ఇది జరగబోతూ ఉన్న రక్షణ కార్యం మనలో జరుగుతుంది అని వీళ్ళకి ఈ కొరింథీ సంఘస్థులకి ఈ యొక్క రక్షణను గురించి వాళ్ళకి తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, నేను చదువుతాను. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆగుదాం ఇక్కడ మళ్ళా ఈ సువార్త చెప్పుకుంటూ వచ్చి రక్షణ సువార్తను గురించి చెప్తూ ఇక్కడ ఈ కొరింథీ సంఘంలో ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే మీరు ఒకసారి అదే అధ్యాయంలో 12వ వచనం చూడండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. ఇక్కడ వచ్చిన ఒక సమస్య ఏంటంటే మళ్ళీ ఒక క్లాజ్ ఏం వచ్చిందంటే వీళ్ళు ఏం నమ్ముతున్నారంటే మృతుల పునరుద్ధానం అనేది లేదని నమ్ముతున్నారు. కొరింథీ సంఘం ఎక్కడుండేదంటే గ్రీస్ పరిపాలన చేసే గ్రీకు దేశంలో ఈ కొరింథీ సంఘం అనేది, కొరింథీ పట్టణం అనేది ఉండేది. ఈ కొరింథీలో ఈ గ్రీకులు ఏం చేసేవాళ్ళంటే శరీరానికి పునరుద్ధానం అనేది లేదని నమ్మేవాళ్ళు. కానీ ఆత్మ లేచిద్ది, మనం చనిపోగానే మన శరీరము
మట్టిలో పాతపట్టబడిన తర్వాత మనలో ఉన్న ప్రాణం ఏమైందంటే దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఇక శరీరం అనేది లెగదు అనే నమ్మే సిద్ధాంతంలో గ్రీకులు ఉండేవాళ్ళు. సో ఈ కొరింథీ పట్టణస్థులు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ఆ యొక్క సాంప్రదాయంలోంచి వచ్చారు. కాబట్టి వీళ్ళు అదే మనస్తత్వంతో ఏం నమ్ముతున్నారంటే శరీరం లెగవదు, చనిపోగానే మన ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది అనే భావనలో ఉన్నారు. సో వీళ్ళు ఏం నమ్ముతున్నారు? పునరుద్ధానము, కొందరు మృతుల పునరుద్ధానము లేదని నమ్ముతున్నారు అన్నమాట. అందుకని ఏం చేస్తున్నాడంటే 3వ వచనంలో రాస్తున్నాడు, నాకు ఇయ్యబడిన మొదట మీకు ఉపదేశం మీకు అప్పగించి తిని అది ఏంటంటే లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు. యేసు ప్రభువారు ఎందుకు చనిపోయారంట? మన పాపముల నిమిత్తం చనిపోయాడు. మన పాపం అని చెప్పాలి. మన పాపముల నిమిత్తం, మన పాపముల నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. చూడండి, స్క్రిప్చర్ రివీల్స్ స్క్రిప్చర్. వాక్యాన్ని బయలుపరుస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు? లేఖనముల ప్రకారమే ఆయన మన పాపముల కోసం చనిపోయాడు, మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. సువార్తలో మన రక్షణ కార్యంలో ఇమిడి ఉన్న 3 అంశాలను చెప్తున్నాడు. చూడండి, మరణించాడంట, సమాధి చేయబడ్డాడు, 3వది తిరిగి లేచాడు. ఇదే సువార్తను నేను మీకు ప్రకటించాను. మీరు లేఖనాల ప్రకారం ఇది జరిగింది, మా సొంత వాక్యాలు మేము చెప్పట్లేదు, మా సొంత మాటలు చెప్పలేదు. ఆయన మరణించాలని రాయబడి ఉంది పాత నిబంధనలో, ఆయన సమాధి చేయబడాలని పాత నిబంధనలో రాయబడి ఉంది, ఆయన తిరిగి లెగబడాలని కూడా గ్రంథాలలో లేఖనాల్లో పాత నిబంధనలో రాయబడి ఉంది. ఆ లేఖనాల ప్రకారమే ఆయన మరణించి లేచాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే పునరుద్ధానం లేదు అని అంటున్నారు. పునరుద్ధానం లేదు అంటారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కొరింథీ సంఘస్థులు రిజరక్షన్ అంటే తిరిగి లెగడం అనేది ఎప్పుడైతే లేదని వీరు నమ్ముతున్నారో, వీళ్ళేమని నమ్ముతారంటే కొరింథీ సంఘస్థుల్లో, ఆ గ్రీకు దేశస్థుల్లో ఏం చేస్తారంటే ఆత్మ శరీరం అనే ఒక జైల్లో ఉంది అని నమ్ముతారంట. ఆత్మ ఎక్కడుందంట? శరీరం అనే ఒక జైల్లో ఉంది. ఎప్పుడైతే చనిపోగానే ఈ జైల్లోంచి ఆత్మ వెళ్ళిపోయిద్ది, ఈ జైలు ఏమైపోయింది? మట్టిలో కలిసిపోయింది. సో వీళ్ళంట ఒకవేళ పునరుద్ధానం ఉందని నమ్మితే వీళ్ళు అసహించుకుంటారంట. ఏది శరీరం మరలా లేచిద్ది అని చెప్తే వీళ్ళు అసహించుకునే వాళ్ళంట ఈ గ్రీకులు. సో అందుకని చాలామంది ఏం చేస్తారంటే ఈ పునరుద్ధానం దగ్గరికి వచ్చినప్పుడు ఆ అంశాన్ని వాళ్ళు అతిగా మాట్లాడరంట. చనిపోయాడు, వాళ్ళ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, శరీరాన్ని పాత పెట్టేయటమే. సో మనము మన ఎంటైర్ క్రిస్టియన్ జీవితానికి, మన క్రైస్తవత్వాన్ని మొత్తానికి మూల పునాది ఏమైనా ఉందంటే ఆయన మరణము, పునరుద్ధానం మాత్రమే మూల పునాది. క్రైస్తవులకి మనకున్న నిరీక్షణ, మనము చనిపోతే తిరిగి మరణిస్తాము, ఆయన రాకడలో మన శరీరాలు లేపబడతాయన్న నిరీక్షణ ఉంది. కాబట్టి మనమందరము ఈ ఉదయకాలం ముందు ఆయన సన్నిధిలో చేరి ఆయన్ని ఆరాధిస్తున్నాం. ఒకవేళ పునరుద్ధానం గనక లేకపోయినట్లయితే, యేసు ప్రభు వారు మరణించి ఆయన గనక పునరుద్ధానం చెందకపోతే ఈ ప్రకటన అంతా వ్యర్థమే, మన భక్తి అంతా వ్యర్థమే. చూడండి, వాళ్ళు యేసు ప్రభు వారు తిరిగి పునరుద్ధానుడై లెగటం వలన వాళ్ళు ఎన్ని శ్రమలు అనుభవించారో ఆ సువార్తను ప్రకటిస్తూ తమ ప్రాణాలను కోల్పోయారు, ఎంతో బాధలు అనుభవించారు, హింసలను అనుభవించారు, అనేక దూర ప్రాంతాలకు వెళ్ళి కూడా వాళ్ళు ఈ సువార్తను వారు ప్రకటించారు. ఏంటి? ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడనే అంశాలని ఎక్కడికి వెళ్ళినా ఈ అంశాన్ని చెప్తూనే ఉన్నారు. లేఖనాల ప్రకారం మన పాపముల కోసం ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, లేపబడ్డాడని వారు చెప్తూ వచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మరణము 3 రకాలుగా ఈ సువార్తలో ఇమిడి ఉంది. ఏంటంటే మొట్టమొదటిది సువార్తలో ద డెత్ ఆఫ్ క్రైస్ట్, అంటే క్రీస్తు మరణం అనేది ఖచ్చితంగా ఇమిడి ఉండాలి సువార్తలో. రెండోది ఆయన సమాధి చేయబడ్డాడనేది ఖచ్చితంగా సువార్తలో ఉండాలి. ఎందుకంటే లేపబడాలంటే సమాధి చేయబడాలి, లేపబడాలంటే ఖచ్చితంగా ఆయన సమాధి చేయబడాలి. సమాధి చేయబడాలంటే ఏంటంటే దట్ కన్ఫర్మ్స్ హిస్ డెత్, ఆయన మరణించాడు అన్నదానికి సూచనే సమాధి చేయబడ్డం.
అంతే కదా. కొంతమంది సజీవ సమాధంగా వెళ్ళిపోతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. సజీవంగా నించుంటాడు, లోపలికి వెళ్ళి కూర్చుంటాడు, గుహ తలిపేసేస్తారు, సమాధిని కట్టేస్తారు అనమాట. అలా ఆయన సిలువలో మరణించిన తర్వాత ఆయన శరీరాన్ని, ఆయన దేహాన్ని మొత్తం అన్ని చుట్టలు చుట్టి, ఆ సుగంధ ద్రవ్యాలతో చుట్టి తీసుకెళ్ళి సమాధిలో ఆ యొక్క పరిశుద్ధ దినానికి, సిద్ధపాటు దినానికన్నా ముందు రోజునే తీసుకెళ్ళి ఏం చేశారంటే ఆయన్ని సమాధిలో ఉంచారు. సో సమాధి చేయబడటం కూడా సువార్తలో ఖచ్చితంగా ఉండాలి. మూడోది హిజ్ రిజరక్షన్, ఆయన పునరుద్ధానం. దట్ షోస్ హిజ్ విక్టరీ ఓవర్ డెత్. ఆయన పునరుద్ధానం కూడా ఎందుకు సువార్తలో ఇమిడి ఉండాలంటే, మరణంపై ఆయనకు కలిగిన విజయాన్ని పునరుద్ధానం సూచిస్తుంది. కాబట్టి ఆయన మరణము, ఆయన సమాధి చేయబడటము, ఆయన తిరిగి లేపబడటం అనేది ఖచ్చితంగా సువార్తల్లో ఉండి తీరాలి. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, లేఖనాల ప్రకారం ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానం చెందాడు అని వాళ్ళు చెప్తూ, ఇక్కడ మనము కొన్ని విషయాలను చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుంచి 7 వరకు వచనాలను చదవడానికి ముందు నేను ఒక ప్రశ్న వేస్తా. అందరూ ఏనండి, యేసు ప్రభువారు సమాధి రాయి తీయబడిన తర్వాత బయటికి వచ్చాడా, తీయక మునిపే ఆయన బయటకు వచ్చాడా? మరలా వినండి, యేసు ప్రభువారు సమాధి రాయిని తీసేసిన తర్వాత, దూత తీసేసిన తర్వాత యేసు ప్రభువారు సమాధిలో నుంచి బయటికి వచ్చాడా, సమాధి రాయి తీయక మునిపే యేసు ప్రభువారు బయటకు వచ్చేసాడా? తీసిన తర్వాతే బయటకు వచ్చాడు. ఓకే, ఇప్పుడు 28వ అధ్యాయం చదువుదాం. ఒక్క నిమిషం నేను కూడా తీస్తున్నాను. విశ్రాంతి దినం చదవండి బ్రదర్. 28వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత అంటే శనివారం గడిచిపోయింది, అంటే ఆదివారం రోజు. పేరు కూడా రాశారు. ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడటానికి వచ్చారు. ఇదిగో ప్రభువు దూత రాయి పొర్లించి అదే రాయి మీద కూర్చుందంట దేవదూత. ఓకే, అప్పుడు మహాభూకంపం కలిగింది. ఓకే, ఓకే, అతని వస్త్రము తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి. త్వరగా వెళ్ళి మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి. ఇదిగో ఆయన గలీలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పితినా నేను. ఈ సందర్భంలో రాయి బొర్లించిన తర్వాత యేసు ప్రభువారు బయటకు వచ్చినట్టుగా ఉందా? అక్కడ లేదు కదా, ముందే లేచి వెళ్ళిపోయాడు. ఎందుకు మరి రాయి బొర్లించాడు? మరి రాయి బొర్లించకుండానే ఆయన బయటకు వచ్చాడు కదా, మరి ఎందుకు రాయిని బొర్లించాల్సి వచ్చింది? అందరికీ తెలియాలి, ఆయన పునరుద్ధానుడై మరణాన్ని గెలిచి లేచాడు అని లోకానికి తెలియాలంటే రాయి బొర్లించబడాలి. రాయి అలాగే ఉంటే ఏమనుకుంటారు? ఆయన లోపలే ఉన్నాడు, శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు, లేచాడని చెప్పుకుంటారని చెప్పి ఆయన ఏమంటున్నాడంటే, చూడండి మరి ఇప్పుడు యేసు ప్రభు వారు పనుకొండి ఉన్న స్థలాన్ని చూడండి. అలాగే ఒక్క నిమిషం, పండుకున్న స్థలము చూచి ఓకే, ఇక్కడ తర్వాత మనం యోహాను సువార్తలోకి వద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 4-7 వచనాలు చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక సన్నివేశం మాకు ఇంకోటి కనబడుతుంది. వారిద్దరును
వారిద్దరంటే పేతురును యోహాను పరిగెడుతున్నారు ఎవరు ముందు చూద్దామని యేసుప్రభు వారు లేచినప్పుడు. ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అంతటి సీమోను పేతురు ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక చూచెను. చాలు. యేసు ప్రభు వారు లాజర్ని బయటికి రమ్మన్నప్పుడు ఎలా వచ్చాడు? ప్రేత వస్త్రములతో, ఆ చుట్టబడిన వస్త్రాలతో ఎగురుకుంటూ కింద లోపల నుంచి మెట్లెక్కి బయటికి వచ్చాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు మృతులలో నుంచి లేచినప్పుడు ఇక్కడ ఏం కనబడుతున్నాయి సమాధిలో? ఆ నారబట్టలు, ఆయనకి చుట్టిన నారబట్టలంట అక్కడ పడి ఉన్నాయంట. అంటే ఆయన ఏ మహిమ శరీరాన్ని దాల్చాడంటే, ఇక ఒకరోజు శిష్యులందరూ ఒక గదిలో కూర్చొని మాట్లాడుకుంటా ఉంటుంటే ఎలా వచ్చేసాడు ఆయన? తలుపులు తీసుకుని వచ్చాడా? తలుపులు వేసి ఉండగా ఆ గోడలో నుంచి అలా వచ్చేసాడు. ఇప్పుడు ఏమైందంటే ఈ శరీరానికి ఆయనకి మహిమ శరీరం వచ్చేసింది. ఆ క్లాత్, మనము ఆ గుడ్డలు ఏదైతే మనం చూస్తున్నామో, నారబట్టలు ఏదైతే చూస్తున్నామో, యూదులకున్న ఒక మంచి సాంప్రదాయం ఏంటంటే చనిపోయిన వ్యక్తికి ఒక మంచి సుగంధ ద్రవ్యాలని మనం చూస్తున్నాం కూడా. వాళ్ళు మగ్ధలేని మరి వీరు కూడా ఏం చేశారు? సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆయనకి చూడదామని చెప్పి వస్తున్నారనమాట. సో ఏం చేస్తారంటే ఆ సుగంధ ద్రవ్యాలను బాగా చుట్టి శరీరానికి గట్టిగా చుట్టినప్పుడు అది దగ్గర దాదాపు 100,000 సంవత్సరాలు ఆ శరీరము, ఆ బాడీ పాడవకుండా ఉంటుందంట. మనం చూస్తాం, ఇది ఈజిప్ట్లో ఉన్న మమ్మీలను మనం చూసినప్పుడు ఇప్పటికీ వాళ్ళ శరీరాల్లో ఉన్న ఆ హెయిర్ కానీ ఆ స్కిన్ కానీ వాళ్ళు చుట్టిన దాన్ని బట్టి 1000 సంవత్సరాలు అలా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ మృతతుల్యమైన ఆ శరీరంలో నుంచి ఎప్పుడైతే మహిమ శరీరాన్ని ధరించాడో, ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ నారబట్టలు అక్కడ అలాగే పడిపోయినాయి. దూత వచ్చి రాయి బొర్లించక మునిపే ఆయన ఆ సమాధిలో నుంచి ఏమైపోయాడంట? అలా బయటకు వచ్చాడు. అందరికన్నా ముందుగానే గలీలోకి వెళ్ళి అక్కడ సంచారం చేస్తున్నాడు. మీకన్నా ముందుగా వెళ్తున్నాడు, వెళ్ళండి, అక్కడ వెళ్ళి ఆయన కలుసుకోండి అని చెప్పి దేవదూత చెప్పింది. అంటే మనకి రాబోయే దినాల్లో రెప్పపాటున ఇది మన శరీరాలు కూడా జరగబోతోంది. ఇట్లాగే ఉంటాం, ఈ డ్రెస్ వేసుకునే ఉంటాం. యేసు ప్రభు వారు ఎలాగైతే ఆ మహిమ శరీరాన్ని ఆ సమాధిలో ఆ వస్త్రాలను ఎలాగైతే విడిచిపెట్టి అలా బయటికి ఇలా వచ్చేసాడో, మనమందరము కూడా అంట ఈ వస్త్రాలను విడిచిపెట్టి మహిమ శరీరాన్ని దాల్చి మనమందరము రెప్పపాటున, జస్ట్ మీరు రెప్ప వాల్చండి, ఆ రెప్పపాటు క్షణకాలంలోనే ఈ శరీరం, మహిమ శరీరం దాల్చి పైకి వెళ్ళిపోయింది. ఇది పునరుద్ధానం అనేది ఖచ్చితంగా నీకు నాకు కూడా జరగబోతుంది. ప్రతి ఒక్కరి శరీరంలో ప్రతి ఒక్కరి మహిమ శరీరాలు దాల్చబోతున్నాయి అనే దానికి ఉదాహరణగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్తలో ఈ మహిమ శరీరాన్ని దాల్చిన తర్వాత యేసు ప్రభువారు చాలామందికి కనిపించారనేది ప్రూఫ్ రాస్తున్నాడు. చూడండి 4వ వచనం చూడండి, 5వ వచనం నుంచి 15వ అధ్యాయం 5వ వచనం నుంచి. ఆయన కెఫా అంటే ఎవరంటే పేతురుకును తరువాత 12 మంది ఎవరంటే ఆయన చనిపోయాడు కదా యూదా అంటే అపోస్తుల కార్యంలో ఇంకో ఆయన ఎంచుకుంటారు కదా, ఆయనకు కూడా కనబడతాడనమాట. సో ఆ 12 మంది శిష్యులకు, అలాగే అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు, ఇది మరి సువార్తల్లో ఎక్కడ రాయబడలేదు, పౌలు భక్తుడు గారు ఇక్కడ సంబోధించారు. 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచినారు, కొందరు నిద్రించారు. తరువాత ఆయన యాకోబు అంటే ఎవరంటే ఆయన సహోదరుడైన యాకోబుకు, అటు తరువాత అపోస్తలులందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకు కూడా కనబడ్డాడు. పౌలు భక్తుడు ఎప్పుడు పుట్టాడో తెలుసా? యేసు ప్రభు వారు జన్మించిన ఆ యుగంలోనే, ఆ శతాబ్దంలోనే ఈయన జన్మించి ఈయన ఎక్కడో యూదా మతంలో ఉన్నాడు.
సో ఆ కాలంలోనే పుట్టి ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేగటం, ఆ పునరుద్ధానం జరిగిన ఆ సంఘటనలన్నిటిని గురించి ఈయనకు తెలియదేమో మరే. కానీ చర్చిని మాత్రం, సంఘాన్ని మాత్రం ఏం చేస్తున్నాడు? హింసిస్తూ, దూషిస్తూ వాళ్ళందరూ చంపడానికి ఆయన వెళ్తూ ఉంటుంటే ఆ మార్గ మధ్యంలో యేసు ప్రభు వారు ఈయనకి కనిపించారు. సో ఈయన ఏమంటాడంటే, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. దానికి ప్రూఫ్ ఎవరంటే మేమే సాక్షులు. అపోస్తలు చూశారు, పేతురు చూశాడు, యాకోబు ఆయన సొంత యేసుప్రభు వారికి సొంత సహోదరుడైన యాకోబు చూశాడు, 12 మంది అపోస్తలు చూశారు, 500 మంది ఒకేసారి చూశారు, తోమా చూశాడు. చాలా సంఘటనలు మనం చూస్తాం సువార్తల్లో. నేను కడపటిగా, అందరికీ అంతముగా కడపటి వారిగా పుట్టిన నేను కూడా నేను చూశాను, ఆయన సజీవుడిగా ఉన్నాడు అనడానికి ప్రూఫ్ ఎవరు? మేమే ప్రూఫ్. ఆయన మహిమ శరీరాన్ని దాల్చాడు, ఆ మహిమ శరీరంలో ఆయన అనేకులకు కనబడ్డాడు. ప్రియులరా, మనం చూసినట్లయితే పునరుద్ధానం అనేది ఉంది. పునరుద్ధానం అది యేసు ప్రభు వారు లేచాడు, ఆయన మరణాన్ని జయించి లేచాడు. ఆయన ఎలాగైతే లేచాడో మనము కూడా పునరుద్ధానం చెందబోతున్నామనేది కింద రాసుకుంటూ వస్తాడు. చూడండి, ఇక్కడ మనము యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని మనము కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ కింద రాయబడిన 10 నుంచి వరకు ఉన్న వచనాల నుంచి మనం చూడబోతే 9 నుంచి వచనాలని, ఇక్కడ రిజరక్షన్ ఆఫ్ యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం అంట లేఖనాల ప్రకారం చెప్పబడింది, లెగుస్తాడని. ఫోర్ టోల్డ్ బై ద ప్రాఫిట్స్, అంటే ప్రవక్తల ద్వారా ముందుగానే తెలియజేయబడింది. కీర్తన 16:10 చూడండి ఒకసారి. కీర్తన 16:10 ఆయన యొక్క పునరుద్ధానం గురించి ప్రవక్తల ద్వారా చెప్పబడింది. కీర్తన 16:10. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళిపట్టనీయవు. ఇది యేసు ప్రభు వారి గురించి ప్రవచనాత్మకంగా కీర్తనకారుడు రాసిన ప్రవచనం ఇది. సో అలాగే రెండోది, ఆయన పునరుద్ధానం గురించి ఆయనే చెప్పుకున్నాడు, యేసు ప్రభు వారే చెప్పుకున్నాడు. చూడండి, మత్తయి సువార్త 20:19 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 20:19 త్వరగా. మత్తయి 20:19. మూడవ దినమున ఆయన మరలా లేచును. ఆయన ఎలాగైతే శ్రమలు సహించి, ఎలాగైతే మరణించి, ఎలా తిరిగి లేవబోతున్నాడు అనేది యేసు ప్రభు వారే తన శిష్యులకి వారందరికీ చెప్తున్న సందర్భంలో చెప్పిన మాటల్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తాడు. మూడవ దినమున ఆయన మరలా లేచును. ఆయన లెగుస్తాడనే విషయం ఎవరికి తెలుసు? ఆయనకే తెలుసు, యేసు ప్రభు వారికి తెలుసు. లేఖనాల ప్రకారం నేను ఖచ్చితంగా లెగబోతున్నాను, నన్ను సిలువ వేస్తారు, నన్ను హింసిస్తారు, నన్ను దూషిస్తారు, నన్ను కొరడాలతో కొడతారు, కొట్టి సిలువ వేసి నన్ను అప్పగించిన తర్వాత మరలా మూడో దినాన లెగుస్తానని యేసు ప్రభు వారు చెప్పారు. ఇది ఈయన పునరుద్ధానం చెందడం ఎంత ప్రాముఖ్యమంటే, మొట్టమొదటిది లేఖనాలు ప్రకారం, దాని ఏమంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ స్క్రిప్చర్స్, అంటే ఆ లేఖనాలు నెరవేర్చబడటానికి ఆయన పునరుద్ధానం చెందాలి. రెండోది, మన పాపములు క్షమించబడాలంటే ఆయన లేపబడాలి. మనము నీతిమంతులుగా తీర్చబడాలంటే ఆయన పునరుద్ధానం చెందాలి. మనకున్న నిరీక్షణ ఏదైనా ఉందంటే ఆయన పునరుద్ధానం చెందటే. అనేకులు ఈ పునరుద్ధానం చెందారు కాబట్టి తమ ప్రసంగాలలో పునరుద్ధానం గురించి ఉద్ఘాటించడం వల్లనే అనేకులు రక్షణలోనికి వస్తున్నారు. సో రక్షణ యొక్క, పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యత ఇది మీరు గ్రహించాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈ పునరుద్ధానం అనేది తండ్రి అయిన దేవుని శక్తి వలన జరిగింది. యేసు ప్రభువు వారు తనంతట తానే పునరుద్ధానం చెందాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన పునరుద్ధానం చెందేలాగా, ఆయన్ని సమాధిలో నుంచి లేచేలాగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆయన పునరుద్ధానంలో వారు పాలిభాగస్తులై ఉన్నారనేది మనం గ్రహించాలి. అలాగే ఇది ఎప్పుడు జరిగిందంటే, ఈ పునరుద్ధానము ఎప్పుడు జరిగింది? వారంలో మొదటి రోజు ఆదివారం.
ఆయన చనిపోయిన 3వ రోజున తిరిగి లేచాడు. సో ఇది ఒక సమయాన్ని కూడా సూచిస్తుంది, ఒక వారాన్ని మనకు తెలియజేస్తుంది. అది ఎంతో వాస్తవికత అని ఈ పునరుద్ధానం అనేది మనం గ్రహించాల్సిందిగా ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. 9 నుంచి. ఏలైనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడనిది నేను కాను, నాకు తోడయన్న దేవుని కృపయే. సో ఇక్కడ ఆయన గురించి తాను తగ్గించుకుంటున్నాడు. నేను కూడా అపోస్తలుగా ఉండడానికి అసలు యోగ్యుని కాదు, సంఘాన్ని నేను హింసించాను అని తాను ఎలాగైతే ఆ రక్షణ ఎలాగైతే కలిగిందో వాటినన్నిటినీ సంఘస్థులకు తెలియచేస్తున్నాడు. అందుకే 11వ వచనం ఏమన్నాడు, నేనైననేమి వారైననేమి అలాగనే మేము ప్రకటించున్నాము, అలాగనే మీరును విశ్వసించారు. ఏం విశ్వసించారు వీళ్ళు? యేసుప్రభువు వారు మరణించాడని, సమాధి చేయబడ్డాడని, ఆయన తిరిగి లేపబడ్డాడు, పునరుద్ధానుడైనడని మీరు నమ్ముతున్నారు. ఇప్పుడు చూడండి 12వ వచనం నుంచి. ఈ క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. సువార్తల్లో ఇదే బ్యాచ్ మనకు వాళ్ళు కనబడతారు. ఎవరాళ్ళు? పునరుద్ధానం లేదని నమ్మేది ఎవరు? సద్దూకైలు. సో సద్దూకైలు బ్యాచ్లు అన్నమాట వీళ్ళు. సో సద్దూకైలు ఎలాగైతే పునరుద్ధానం లేదని ఎలాగైతే నమ్మారో వీళ్ళు రక్షణ పొందారు, బాప్టిజం పొందారు, సంఘానికి వస్తున్నారు. ఇప్పుడు ఏమని నమ్ముతున్నారు వీళ్ళు? పునరుద్ధానం అనేది లేదు. అరే అసలు మనం నిరీక్షణే పునరుద్ధానము. ఒక దినము రాబోతుంది, మనం అందరము లేచి ఈ మహిమ శరీరాలు దాల్చి ఆయన రాజ్యంలోనికి వెళ్ళబోతున్నాం. అసలు శరీరానికి పునరుద్ధానం లేకపోతే మనం ఎలాగ ఉంటామో ఆత్మలతో తిరుగుతామని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు ఏమన్నాడంటే మనకి పునరుద్ధానం కూడా ఉంది. చూడండి, ఇప్పుడు పునరుద్ధానం లేదనుకుందాం ఒకసారి. యేసు ప్రభు వారు పునరుద్ధానం చెందలేదు, మీరు అన్నట్టుగానే పునరుద్ధానం లేదనుకోండి అని చెప్తూ ఇప్పుడు కేసు రాస్తున్నాడు. చూడండి 13వ వచనం నుంచి. 13వ వచనం ఏమంటున్నాడు? మృతుల పునరుద్ధానము లేని ఎడల, ఓకే ఒకసారి లేదనుకుందాం. మొట్టమొదటి ఏంటంట? క్రీస్తు కూడా లేపబడలేదు. మొట్టమొదటిది యేసు ప్రభు వారు కూడా లేపబడలేదు మీరు చెప్పిన దాన్ని బట్టి. ఓకే, తర్వాత యేసు ప్రభు పునరుద్ధానం కనుక లేకపోతే రెండోది 14-15 వచనాల్లో చూడండి. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన కూడా వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. అలాగే 15 వచనంలో దేవుడు క్రీస్తును లేపనని ఆయన గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా, మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమైన అబద్ధపు సాక్ష్యముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. 17 క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపముల్లోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిపోయారు. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మన మనుషులందరికంటే దౌర్భాగ్యలో మొగుదుము. ఇక కేసును వాళ్ళ మీదకే రివర్స్ పెట్టాడు. మీరు పునరుద్ధానం లేదని చెప్పారు కదా, ఇప్పుడు ఇవన్నీ చూడండి. యేసు ప్రభు వారు ఆయన లేపబడి ఉండని ఎడల మన ప్రకటన వ్యర్థమే, ఆయన కూడా లెగలేదు. మేము ప్రకటించే ప్రకటన కూడా సువార్త కూడా వ్యర్థమే, మేము అబద్ధ సాక్షులం అయిపోయాము. దేవుడు ఆయన అసలు లేపనే లేదు ఆయన్ని. అలాగే మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు, మీరు మనుషులందరికంటే మనం అందరం దౌర్భాగ్యులము. అలాగే ఇంతకుముందు క్రీస్తునందు చనిపోయిన వారు కూడా ఏం చెప్పారంట? నశించిపోయారు. మీరు పునరుద్ధానం కనుక లేదని చెప్పినట్లయితే ఇవన్నిటికీ మీరు ఒప్పుకున్నట్టే అని కేసు ఏం చేశాడంటే రివర్స్గా వాళ్ళ మీద పెట్టాడు. ఇప్పుడు పునరుద్ధానం అనేది ఉంది అని వాళ్ళ నోటి ద్వారా చెప్పించడానికి ఏమంటున్నాడంటే చూడండి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుచున్నారు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథఫలము క్రీస్తే, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. చూడండి, ఇక్కడ ఒక ఆర్డర్ చెప్తున్నాడు.
నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మొట్టమొదటిగా లేచింది ఎవరు? లాజరు కాదు. లాజరు కాదు లేచింది. ఫస్ట్ మృతులలో నుంచి లేచింది లాజరు కాదు, యేసు ప్రభు వారే. ఎందుకంటే ఆయన లేచి, లాజరు లేచి మళ్ళీ ఏ శరీరాన్ని పొందుకున్నాడు? మామూలు శరీరాన్ని పొందుకున్నాడు, రక్త మాంసాలతో కూడిన శరీరాన్ని పొందుకున్నాడు. కానీ యేసు ప్రభు వారు మృతులలో నుంచి పునరుద్ధానుడై నిత్యము జీవించేవాడుగా ఉన్నాడు. కానీ లాజరు ఏమైపోయాడు? మళ్ళీ తర్వాత చనిపోయాడు. మళ్ళీ ఆయన సమాధి ఇంకా ఉంది. సో మృతులలో నుంచి ప్రథమ ఫలముగా నిద్రించిన వారిలో క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. ఆయన ఫస్ట్. సో లేపబడటంలో, పునరుద్ధానం చెందడంలో మొట్టమొదటిగా లేచింది ఎవరంటే యేసు ప్రభు వారు. ఆయన తర్వాత ఏం జరిగిందంట? మనుషుని ద్వారా మరణం వచ్చింది, ఆదాము ద్వారా మనకందరికీ మరణం వచ్చింది. కానీ యేసు ప్రభు వారి పునరుద్ధానం ద్వారా మనకేం కలుగుతుందంట? మనకందరికీ జీవాన్ని కలగజేస్తున్నాడు. ఆదాము అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు, ఆదామునందు క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుచున్నారు. ప్రతివాడు తన వరుసలోనే, అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఇప్పుడు మనకన్నా ముందుగా కొంతమంది చనిపోయారు, యేసు ప్రభు వారు నందు ఉండి వారు మొదట లెగుస్తారు. తర్వాత సజీవులమైన మనము ఈ మహిమ శరీరాన్ని, ఈ శరీరాలను వదిలిపెట్టేసి, అంటే ఈ వస్త్రాలను వదిలిపెట్టేసి ఈ శరీరానికి మహిమ శరీరం దాల్చబడి ఆయన రాకడలో మనం ఎత్తబడబోతున్నాం. ఇది మొదటి దశలోనికి రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. మనము నెక్స్ట్ వీక్ మన పునరుద్ధానం అనేది ఎలా జరుగుతుందో మనం చూడబోతున్నాం. ఫస్ట్ పార్ట్ అంతా ఏమో ఇక్కడ 23 వరకు యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం గురించి రాస్తే, నెక్స్ట్ భాగం అంతా మన శరీరాలు ఎలా పునరుద్ధానం చెందుతాయి, మహిమ శరీరాలు ఎలా చెందుతాయి అనేది నెక్స్ట్ భాగాల్లో ఆయన రాస్తున్నాడు. కాబట్టి దాన్ని వచ్చే వారం మనం చూద్దాం. ఇక్కడ పౌలు యొక్క మన మానవుల యొక్క పాపము యొక్క విముక్తిని అనేదాన్ని క్రీస్తు సజీవుగా లేవటం అనేది దాని గురించి రాస్తున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన లేవటం చాలా ప్రాముఖ్యము. ఒకవేళ ఆయన లెగలేదనుకోండి, ఆయన ఏమంటాడంటే సువార్తను మనం వక్రీకరించిన వాళ్ళమే అవుతామంట. ఒకవేళ ఆయన లెగకపోతే, మనం సజీవంగా లేవలేదంటే మన పాపాల బరువుకు ఆయన పాపపు శిక్షలో అలా సమాధిలో ఉండిపోయాడు. ఆ బరువును లేపలేకపోయాడు, మరణించి అలాగే ఉండిపోయాడంటే, మృతుల్లో నుంచి లేకపోతే ఆయన బలి కావడం దేవునికి అంగీకారం కాలేదు అని పౌలు భక్తుడు చెప్తున్నాడని, మృతుల పునరుద్ధానము లేదన్న వారికి ఈయన చెప్తున్న మాటలు అన్నమాట. సో పునరుద్ధానం అనేది ఉందా లేదా? నమ్ముతున్నారా లేదా? ఖచ్చితంగా మనమందరము ఒక దినాన పునరుద్ధానం చెందబోతున్నాం. అది సజీవులమైనా సరే మనకి మహిమ శరీరాలు రాబోతున్నాయి. ఒకవేళ మన శరీరాలని కొంతమంది పాపం హతసాక్షులు అవుతారు, దేవుని కోసం కాల్ చేస్తారు. మరి వాళ్ళు లెగుస్తారా అంటే లెగుస్తారుగా. కొంతమంది నీళ్ళలో మృతుల్లోకి వెళ్ళిపోయారు, నీళ్ళలో చనిపోయారు, వాళ్ళు కూడా లెగుస్తారు. దేవుడు తన అద్వితీయమైన మహా ఉన్నతమైన శక్తితో ఏం చేస్తాడంటే వాళ్ళ శరీరాలని ఆ బూడిదలో నుంచి అయినా లేపుతాడు, ఆ నీళ్ళల్లో నుంచి వారి శరీరాలను లేపి దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళకి మహిమ శరీరాలనిచ్చి ఆయన ఉండే స్థలంలో నిరంతరము ఆయనతో పాటు వేవేల స్థలంలో వేవేల దూతలతో మనం నిరంతరము ఆయనతో పాటు ఉండబోతున్నాం. చూడండి ఇక్కడ తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు కూడా బ్రతికింపబడుదురు. సో మనము కూడా బ్రతికింపబడుదురంటే ఏంటి? మహిమ శరీరాన్ని మనమందరము దాల్చబోతున్నాం. ఇక్కడ మనకి రాబోతున్న ప్రశ్న ఏంటంటే, మనకందరికీ పాప క్షమాపణ కలిగింది, నేను పునరుద్ధానుడను అవటానికి సిద్ధపడటానికి మన హృదయాల్ని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన ఎలాగైతే మనందరి పాపముల కోసం లేఖనాల ప్రకారం ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మన పాపముల కోసం ఆయన తిరిగి లేపబడ్డాడు. మనమందరము ఒక దినము రాబోతుంది, రెప్పపాటున ఇది ఎలాగైతే యేసుప్రభువు వారు ఆ సమాధిలో నుంచి తన వస్త్రాల్ని, ప్రేత వస్త్రాలని, నారబట్టలను విడిచిపెట్టి ఆ యొక్క గృహలో నుంచి, సమాధి గృహలో నుంచి బయటికి వచ్చాడో, ఒక దినాన ఈ మహిమకరమైన సన్నివేశం జరగబోతోంది. మరి దానికి మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా అనేది ఒక ప్రశ్న ప్రియులారా. ఒకవేళ మీరు మారుమనసు పొంది, రక్షణ పొంది, బ్యాప్టిజం తీసుకుని ఆ యొక్క దినం కోసం మనం సిద్ధపాటు కలిగిన వారుగా ఉండాలి. ఇందాక నేను చెప్పాను కదా, మనం ఏ గడియలో ఉన్నామంటే 11:59 అనే ఆ గడియలో ఉన్నాం.
ఆ ఒక్క నిమిషం, చివరి నిమిషం, ఆ 60 సెకండ్లు కొట్టుకునే ఆ సమయంలో మనం ఉన్నాం ప్రియులారా. సో రెప్పపాటున జరగబోతున్న ఈ మహోన్నతమైన సన్నివేశం కొరకు మనమందరము ఎదురు చూడబోతున్న సమయం రాబోతోంది. వరుస క్రమంలో తన వరుస క్రమంలో ఈ సంఘటన అనేది జరగబోతోంది. మొదటగా యేసు ప్రభువారు లేచి పునరుద్ధానుడై తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు మహిమ శరీరంలో. ఇప్పుడు మనము కూడా ఆ శరీరాలను దాల్చబోతున్నాం. ప్రియ సంగమా, ఆయన రాకడ కొరకు మనమందరము ఎదురు చూస్తున్న వారంగా మనమందరము మహిమ శరీరాలు దాల్చబోతున్నామని దృఢ నిశ్చయిత కలిగిన మనము మన జీవితాలని ఆయన సన్నిధిలో వాక్యపు వెలుగులో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. అందరం తలలు వంచి మనం ప్రార్థన చేసుకుందాం.